జేసునాథుని దివ్య హృదయ పూజిత మాసము. మొదటి రోజు. జేసునాథుని దివ్య హృదయ పూజిత మాసమును కొనియాడు విధానము. మన శ్రీసభ మరియ తల్లిని గౌరవించి మహిమ పరచుటకు ప్రత్యేకముగా కొనియాడుటకుగాను మే మాసమును దేవమాత పూజిత మాసముగా అంకితము చేసినది. అలాగే మన దివ్య రక్షకుడైన యేసునాథుని తిరు హృదయమును మహిమ పరచుటకు ప్రేమించుటకుగాను జూన్ మాసమును యేసునాథుని దివ్య హృదయ పూజిత మాసముగా కొనియాడ శ్రీసభ నిర్ణయించినది. ఈ భక్తి కృత్యము ప్రపంచమంతా వ్యాపించి ఆత్మ రక్షణమునకు తగిన అపరిమిత ఫలములను పొంద ఆశించుచున్నది. యేసునాథుని దివ్య హృదయ పూజిత మాసమును భక్తితో కొనియాడి జ్ఞానమేలులు పొందాలంటే మనము చేయవలసినదేమనగా, 1వ అంశం. మొట్టమొదట యేసునాథుని దివ్య హృదయము మీద మనకు ఆచంచలమైన భక్తి ఉండాలి. భక్తి అంటే దేవుని సన్నిధిలో నిలచి ఆయన్ని సేవించి మనసారా ప్రేమించి ఆయన దివ్యమైన హృదయ కారుణ్యాన్ని తనివితీరా అనుభవించి ఆయన స్వరాన్ని ఆలకించుట అని వేద పండితులు వ్యాఖ్యానించారు. పైన పేర్కొనిన నిర్వచనాలను సమీక్షించినప్పుడు మానవుడు త్రికరణ శుద్ధిగా నిస్వార్థంగా తిరు హృదయమును ప్రేమించి ఆ యేసునాథునితో సంపూర్ణముగా సహవసించి ఆయనలో సంపూర్ణ సిద్ధిని పొందుటకై చేయు ప్రయత్నమే భక్తి అని బోధపడుతుంది. ఈ భక్తి భావముచేత మనము కొనియాడునది ఏమనగా, ఆరాధనకు ప్రేమకు పాత్రమైన యేసునాథుని దివ్య హృదయమే. అన్ని సుగుణాలు ఈ హృదయములో ఇమిడి ఉన్నాయి. ముఖ్యముగా దైవ ప్రేమ. మానవుని ప్రేమించాలంటే దేవుడు మానవుడు కావడం అవసరం. క్రీస్తునందు నెరవేరినది ఈ కార్యమే. అందుకే అన్నాడు కవి, నన్ను ప్రేమింప రక్షింప యేసు స్లీవలో రక్తము చిందించి మరణించి పాప పరిహారం చెల్లించాడు. పాపినైన నన్ను ప్రేమించడం ఆయన గొప్పతనం, నరులయడ యేసునాథునికి గల కరుణా వాత్సల్యాలకు నిదర్శనం అని. మన ఆత్మకు దివ్య భోజనముగా యేసు ప్రభువే ప్రతిదినము దివ్య సత్ప్రసాదములో వేంచేసి వస్తున్నారు. మానవాళిపై ఆయనకు గల ప్రేమ అనంతము, అపారమైనది. ఈ ప్రేమకు ప్రతి ప్రేమ మనం చూపించడమే తిరుహృదయ భక్తియగుచున్నది. యేసు ప్రభువు మార్గరేట్ మేరీ అలకోక్ గారికి తన దివ్య హృదయమును చూపి చెప్పిన విధముగా మనకును చెప్పచున్నారని భావించ అంచాత నీరుద్ధను మానవాళిని అపారముగా ప్రేమిస్తున్నది. అయినను ఆ అనంత ప్రేమకు బదులుగా ఆనేస హృదయమునకు నిందావమానములను రప్పించుచున్నారు. మేలెరుగని తనముల ఆశ్రద్ధతనమును, అమర్యాదను చూపించుచున్నారు. కావున కుమారీ నీవైను వెల్ల మేలెరుగని తనమునకు పరిహారముగా నాకు కొంచెము ఊరట రప్పించలేవా అంటున్నాయి. యేసు తిరుహృదయము పొందెడు నిందావమానములకు పరిహారముగా మనసు చేయవలసినదేమనగా, మనము కట్టుకొనిన పాప దోషములను దుర్గుణముల దైవ ప్రేమాగ్ని ఆవము అనెడు యేసునాథుని దివ్య హృదయములో దహించునట్టు దైవ ప్రేమాగ్ని ఆవములో ప్రవేశించి ఈ నెలంతా దానిలో వాసమయ్యుందాము. అప్పుడు క్షమాపణ లభించి నూత్నీకరించబడి పవిత్ర పరచబడుదుము. పునీత చిన్నప్పగార చెప్పినలాగున, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తునాథుడే నాయందు జీవించుచున్నారని మనమును చెప్పవచ్చును. గలతీ 2:20 మన తలంపులు, వాక్కు క్రియలు ఆ తిరు హృదయములో లీనమైపోవును. పునీత మార్గరేట్ ఆలకోక్ గారు అన్నట్లు, ఓ సర్వేశ్వరా, నాకు 1000 హృదయములు 1000 ఆత్మలు ఉండిన ఎడల వాటినన్నిటిని మీ యూడిగమునకు మీ ప్రేమకు అర్పించెదను అని అంటాము. 2వ అంశం. ఈ పూజిత మాసములో యేసు తిరుహృదయ పటముగాని లేక స్వరూపముగాని ఇంటిలో ప్రతిష్ఠించుకొని ప్రతిదినము కుటుంబ సమేతంగా ఆ స్వరూపము ముందు మోకరించి కొన్ని జపములు చెప్పుకొనుచు సంపూర్ణముగా తమ్మును తాము దివ్య హృదయమునకు సమర్పించుకొనవలెను.
విశేష ఆశీర్వాదము మీ కుటుంబము మీద వచ్చును. నిజమైన క్రైస్తవులకు తగిన సద్గుణములు మీకు అలవడును. నజ్రేత్తూరిలోని తిరుకుటుంబము చూపించిన పుణ్యములను అనుసరించుటలో మీరు మహా చురుకుగా నుందురు. మూడో అంశం, ఎల్లప్పుడూ యేసునాథుని దివ్య హృదయమును ప్రేమించు, ప్రార్థించు. పరిశుద్ధత్వమునకు విరుద్ధమైన పాపములను విడిచిపెట్టుము. వాటిపై నీవు పొందిన విజయములన్నిటిని దివ్య హృదయమునకు అర్పించుము. అలాగు చేసిన ఎడల దివ్య హృదయము నిన్ను ఆశీర్వదించుటేగాక బలహీనతలను జయించుటకు, ఆటంకములను తొలగించుకొనుటకు కావలసిన సహాయము అందించును. అద్భుత సంఘటన. పునీత మార్గరేటమ్మ కన్యాస్త్రీల మఠములో ప్రవేశించిన మొదటి సంవత్సరములో తన చెడు గుణములను జయించుటకు బహు కష్టపడినది. ఒకరోజు యేసు దివ్య రక్షకుడు గాయాలచే రక్తం చిందబడిన తన శరీరమును ఆ కన్యాస్త్రీకి చూపించి, నీ చెడు గుణములను జయించే శక్తి, ధైర్యము నీకు లేదు అన్నారు. మార్గరేటమ్మ కన్య యేసుని చూచి, నేనేమి చేయవలెను? నా మనస్సు చాలా బలహీనముగానున్నది అనెను. అప్పుడు యేసు, నీ మనస్సును నా హృదయ గాయములోనుంచుము అనిరి. నా సర్వేశ్వరా, నా ఏలినవారా, నా మనస్సు మీ మీద ఎల్లప్పుడూ ఉండునట్లుగా మీరే నా హృదయమును ఎత్తి మీ దివ్య హృదయములో ఉంచుకొనండి అని మార్గరేటమ్మ ప్రార్థించగానే యేసు ఆమె హృదయమును ఎత్తి తన హృదయగాయము మీద మిక్కిలి ప్రేమతో ఉంచి గట్టిగా అదుముకొనిరి. అది మొదలుకొని ఏ పరిత్యాగ కృత్యము ఆ కన్యాస్త్రీకి కష్టముగా తోచలేదు. సుకృత జపము. ప్రేమ స్వరూపి శాంతముగల యేసు దివ్య హృదయమా, నా హృదయము మీకు ఒప్పియుండులాగు చేయనవధరించండి. ఆమెన్. యేసు తిరు హృదయమునకు సమర్పించుకొను జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి, బలపరచి, బాగుచేసి, మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి. ఓ మహాప్రేమగల తిరు హృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను, జీవముగను ఉండి, మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక. ఆమెన్. జేసునాథుని తిరుహృదయ విడుదల ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువా కృపగా ఉండండి. ప్రభువా కృపగా నుండండి. క్రీస్తువా కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా నుండండి. ప్రభువా కృపగా ఉండండి. ప్రభువా కృపగా నుండండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండు పెద్దైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన సుదృఢ సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య ప్రతి యొక్క సుదృఢ జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మిగిలిన ఐక్యమిచ్చే దైవ వార్తతో ఏకీభవించి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మట్టులేని ప్రతాపము గల జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుని గృహమును మోక్ష ద్వారమునైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ప్రేమాగ్నిచే మండుడు మంటే అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేలుతనము చేతను ప్రేమ చేతను నిండిండు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల పుణ్యములకు అగాధమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల స్తోత్రములకు మిగిలిన పాత్రమై ఉండు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల హృదయములకు రాజును మధ్యస్థానమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జ్ఞాన వివేకముల చేనిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగియుండు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి.
దైవత్వం సంపూర్ణంగా వాసము చేయు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ పితకు మిగిలిన ప్రియమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ సంపూర్ణ మేళ్లను మేమందరము పొందినట్లుగా చేసిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య శిఖరముల యొక్క ఆశ అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఓర్పును మిగిలిన దయాళత్వమును గల జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేము ప్రార్థించే వారెల్లరూ పూర్ణముగా నొసగడు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జీవమునకు పరిశుద్ధతనమునకు ఊటైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిందవమానములచే నింపబడిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా అక్రమముల నిమిత్తం బలి చెందిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఈటచే పొడవబడిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వ ఓదార్పులకు ఊటైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా జీవమును ఉత్థానమునైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పితతో సమాధానమును ఐక్యమును కలుగు చేయు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పాపుల నిమిత్తము బలి అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ యందు మరణించే వాళ్లకు నమ్మికైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేసిన దివ్యగొరిపిలైన జేసువా, మా పాపలను మన్నించండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేసిన దివ్యగొరిపిలైన జేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేసిన దివ్యగొరిపిలైన జేసువా, మా ప్రార్థన వినను అవతరించండి స్వామి. మా హృదయమందు దీనదయును శాంతమును గల జేసువా, మా హృదయములు మీ హృదయమునకు ఒప్పి ఉండినట్లు చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియకుమారుని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్తుతి స్తోత్రములను కృపతో చూడను అవతరించండి. దేవరు వారు కనికరించి అడుగుకొని వారులకు మన్నింపు నొసగను అవతరించండి. దేవరు వారితోనూ స్పిరితు సాంక్తితోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయు మీ దివ్యకుమారుడైన యేసుక్రీస్తుని పేరిట ఈ మనవి దయచేయండి. ఆమేన్. యేసునాథుని పరిశుద్ధ తిరు హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఆమెన్. జేసునాథుని దివ్య హృదయ పూజిత మాసము. మొదటి రోజు. జేసునాథుని దివ్య హృదయ పూజిత మాసమును కొనియాడు విధానము. మన శ్రీసభ మరియ తల్లిని గౌరవించి మహిమ పరచుటకు ప్రత్యేకముగా కొనియాడుటకుగాను మే మాసమును దేవమాత పూజిత మాసముగా అంకితము చేసినది. అలాగే మన దివ్య రక్షకుడైన యేసునాథుని తిరు హృదయమును మహిమ పరచుటకు ప్రేమించుటకుగాను జూన్ మాసమును యేసునాథుని